ఎర్రసీమల గుడ్లు దీంట్లోనే ఉంటాయి. తింటే మాత్రం చాలా బాగుంటాయి. ఎర్రసీమలు కుడితే మాత్రం మంట రేగిపోద్ది. గూడి దగ్గరకు వచ్చిన కర్రను కూడా కసిదిర కొరికేస్తున్నాయి ఈ రాకాస సీమలు. ఇక వాటి గూడులోని గుడ్లను కాజేయబోయే మా పరిస్థితి తలుచుకుంటే మా గులాబ్ జాములు గదగదలాడుతున్నాయి. అబ్బో తొక్కలో వీడియో అమ్మో ఈ చీమలేంట్రా బాబు. షోలో ఫైర్ ఉందో లేదో కానీ ఈ ఎర్రచీమల గుడ్డలో మాత్రం రియల్గా ఫైర్ ఉంది బ్రో. ఇక మొదలెడదామా? నాగేష్ అన్న, నాకు చాలా భయంగా ఉంది. ఎర్రచీమలు అన్నప్పుడు కరవలేదు, కరిస్తే ఎలా ఉంటుందన్న? కరిస్తే మాత్రం వాటితో మంట మామూలుగా ఉండదన్న. పెద్ద పెద్ద పాములు కూడా కొరికి చంపేస్తాయి. గుడ్లు మాత్రం బాగుంటాయి. చీమల గుడ్లు. వాటి గురించి కూడా మనం వెళ్ళలేదు. వాటి గురించి ఏమన్నా వెళ్ళలేదు. ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా. ఈ చెట్టు మీద ఎర్రచీమల గూళ్ళు ఆకులతో కప్పబడి ఉంటాయి. వాటిలో ఎర్రచీమల దండ్లు గుడ్లు పెట్టి ఉంటాయి. మా ఆదివాసులు వీటి గుడ్లను ఎంతో ఇష్టంగా తింటారు. ఇవి తినడం వల్ల చాలా రకాల జబ్బులు తగ్గుతాయని, కళ్ళకు మంచిదని మా పూర్వీకులు చెబుతారు, నమ్ముతారు. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇవి చూడడానికి నలసంతే ఉన్నా ఇవి కుట్టే అంటే మాత్రం కుట్టిన చోట మంటలేస్తుంది. వీటికి తెలియకుండా వాటి గుడ్లను అయితే మేము సేకరించాల్సి ఉంటుంది. గుడ్లను మేము ఫ్రై చేసి తినబోతున్నాము. నాకైతే ఫస్ట్ టైం. నాగేష్ అలా గుడ్డను కింద పరిచి చెట్టు పైన ఎర్రచీమల గూడును కర్రతో పొడుస్తాడు. ఆ చీమల గుడ్లు కింద ఉన్న మట్టిలో పడకుండా డైరెక్ట్ కింద పరిచిన ఆ క్లాత్ మీద పడతాయి. ఫ్రెండ్స్, ఈ ఎర్రచీమల గుడ్ల మూలంగా ఓ ప్రమాదం జరగబోతుందని మాకిప్పుడు తెలియదు. చివరి వరకు చూడండి, అదేంటో మీకు తెలుస్తుంది. అది చూశాక దయచేసి బాధపడకండి. గుడ్లు పడుతూనే ఉన్నాయి మనకి. దగ్గర పెడతా. గుడ్లైతే కుప్పలు తెప్పలుగా రాలుతున్నాయి. వావ్. గుడ్లతో పాటు చీమలు కూడా మా మీద రాలుతున్నాయి. ఈ చీమలు చంపేసేలా ఉన్నాయి తొక్కల వీడియో. వాము వారినాయను, ఈ రాకాస చీమలు ఒంటి మీద ఎక్కడెక్కడ కట్ చేస్తున్నాయి. కొంపదీసి డ్రాయర్ లోపల దూరాయంటే ఇంకా పగలే చుక్కలు కనిపిస్తాయి నాకు. అబ్బో, మనోడైతే చాలా కష్టపడతా ఉన్నాడు. అవి చేయాలంటే చాలా కష్టము. మనోడైతే చాలా తిప్పలు పడుతున్నాడు. చూడండి ఎంత తిప్పలు అసలు. ఎర్రచీమలు కరుస్తున్నాయి ఒకవైపు. చూడండి ఎట్లా ఉన్నాయో. ఇవే మనకు కావాల్సిన గుడ్లు. చీమల గుడ్లతో పాటు ఎర్రచీమలు కూడా ఉంటాయి కాబట్టి అవి కరుస్తాయి. ఈ చీమలు ఎక్కి కుట్టాయంటే చాలా ఇబ్బంది పడతాం మనం. కుడతా ఉన్నాయి. వాటిని ఎండలో పెట్టాలి. ఎండలో పెట్టినట్టయితే ఆ ఎర్రచీమలు పారిపోతాయి. గుడ్లు మట్టుకు తీసుకోవచ్చు. నాకు కూడా అసలు కెమెరా తీస్తా ఉంటే కూడా నాకు కూడా కరుస్తున్నాయి చాలా. గుడ్లు ఎండాకాలంలో వానాకాలంలో ఎక్కువగా దొరుకుతాయి. ఇంకా మామిడి చెట్ల ఆకులతో గూళ్ళు. ఒకసారి చేతులు పట్టి చూపెట్టి ఒకసారి చూద్దాం. చీమలు కలుస్తున్నాయి కాబట్టి చేతులు పట్టుకోలేకపోతాను. కొన్ని దగ్గర నేను నీళ్ళకి వచ్చాయి. దాని చీమలు కడుతున్నాయి. అక్కడ ఇసేసి దులుపుకో. నాగేష్ మీద మాత్రం చాలా చీమలు పడ్డాయి పైనుంచి. అతన్ని ఎక్కడెక్కడో కరుస్తున్నాయట. మంట ఆడలేక మనోడు నీళ్ళ దగ్గరికి పరిగెత్తాడు. అసలు ఎలా కరుస్తుందో చూడండి ఈ చీమ. ఎర్రచీమ గనక మనిషిని కండను కసితో పడితే ఎంత లాగినా రాదు, దాని తల తెగిపోయేంత గట్టిగా కరుస్తుంది. మనోడు వచ్చేసి నాగేష్ తేయబోతున్నాడు. చూద్దాం. ఒక్క నిమిషం ఉండు. వావ్, ఓకే. దూరం పడి. వావ్, జారిపోయి అతని మీద పడిపోయింది మొత్తం. చాలా కష్టపడాల్సి వస్తుంది. నన్ను కూడా కరుస్తున్నాయి. వేరు చేసినావా? అయితే వేరు చేసాము. మళ్ళీ ఎర్రచీమల గుడ్ల కోసం మా వెదులాట మొదలైంది. ఈసారి మాత్రం ఎర్రచీమలు కరిచినా సరే దిట్టం గుడ్లు సాధించాల్సిందే. మనోడైతే ఒక చెట్టు చూశాడు. ఇలా కొట్టడం వల్ల పైన ఉన్న చీమలు అతని మీద పడి కరిచే అవకాశం ఎక్కువ ఉంది. అయినా మనోడు తగ్గట్లేదు. ఆ ఎర్రచీమల గుడ్లు ఉన్న గూడును కొట్టడం ప్రారంభించాడు. జాగ్రత్త, కరుస్తున్నాయా? దులుపు. నాగేశ్వర చీమలు కరవడం చూసి బుడ్డోడు భయంతో పరిగెత్తాడు.
వద్దులే ఆ సాసాలు వద్దు. ఏయ్ నాగేష్ మీద పూలు రాలుతున్నట్టు చీమలు రాలుతున్నాయి. పెద్ద చీమలు కూడా అయితే కొట్టాము. ఈ గుడ్లు సేకరించాక వంట పని అయితే పడదాం. వామో ఎన్ని చీమలు, అసలు చూస్తుంటేనే భయం వేస్తోంది. ఎర్రచీమలు పోవడానికి ఎండలో అయితే పెట్టాము. నాగేష్ చెట్టు నరుగుతుండగా మన ఓడిపై చీమల దండు దూకినట్లుంది. ఒళ్ళంతా చీమలే. ఈ బుడ్డోడికి డ్రాయర్ లోపల దూరినట్టున్నాయి చీమలు. వీడికి మొదటి నుంచి ఎర్రచీమలంటే చాలా భయం. లోపల దూరినట్టున్నాయి పాప. ఎర్రచీమల గుడ్లు అయితే చాలా దొరికాయి మనకైతే. ఇవన్నీ ఒకచోట పోగేస్తున్నాం. ఇక మనోడైతే వాటిని తీసుకుంటున్నాడు. ఈ పచ్చి కూడా తింటారు మా వాళ్ళు. డియర్ ఫ్రెండ్స్, కొత్తగా మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ను. ఎలా ఉంది టేస్ట్? బాగానే ఉన్నాయి. బాగానే ఉందా? పుల్లగా ఉందా తీయగా ఉన్నాయా? తీయగానే ఉన్నాయి. మన పాలు ఉంటుంది చూడు, అట్లున్నాయి. పాల్లాగా? పాలు వాసన ఏముండదు. అతని చేతిలోంచి కొన్ని చీమలను తీసుకొని నేను కూడా నోట్లో వేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నాకు ఇదే మొదటిసారి. అతను తినగానే నాకు టేస్ట్ చేయాలనిపించింది. అచ్చంగా పాలు పోసుకున్నట్లే ఉంది నోట్లో. టేస్ట్ అయితే కొంచెం తీయగా పాలు ఉంది. మనోడైతే వంట పొయ్యి చేస్తున్నాడు. పొయ్యి వాడుకోవడం మనం నిన్న గత వీడియోలో కూడా చూపించాము ఇది ఎలా చేయాలనేది. భూమిలో మనకు పాత్ర పట్టే బొరియ తీయాలి, అంటే దాని మీద మనం పాత్రను పెట్టాలి. ద్వారా ఏది కానీ రాదు. ఆ సెగ అనేది కరెక్ట్గా ఆ పాత్రకు తగిలి చక్కగా ఉడుకుతుందని ఇది ఒక ప్లాన్. మా పూర్వీకులు ఇదే పద్ధతి ఫాలో అవుతారు. బయటకు వచ్చినప్పుడు అవుట్డోర్లో ఎప్పుడైనా చేద్దాం అనుకుంటే ఈ విధంగా చేయండి. మంచిగా మీరైతే చూసారా పెట్టిందా. ఇవన్నీ ఎర్రచీమల గుడ్లే. జాగ్రత్తగా చెత్త లాంటిది ఏదైనా ఉంటే ఏరుకొని ఫ్రై చేసుకోవాలి. నాగేష్ ప్లాస్టిక్ వాడడాన్ని ఏమాత్రం ఇష్టపడాడు. కప్స్, గంటె ఏదైనా సరే అడుగు పత్తులతోనే తయారు చేయడం అతని ప్రత్యేకత. టమాటా, అల్లము మనకు కావాల్సినవన్నీ మనోడు కడుగుతున్నాడు. చూసారుగా మా కూర గంట ఎట్లా తయారు చేయాలనేది కూడా ఇట్లా మన దగ్గర ఎలాంటిదా చేసి చూపెడతాం అన్నట్టు. ఇది ఎలాంటి ఎర్రచీమల గుడ్లను ఫ్రై చేసే ముందైతే తప్పకుండా నీళ్ళతో కడగాల్సి ఉంటుంది. మామూలు గుడ్ల ఫ్రైకి ఏమేమి ఆయిల్లో వేస్తామో అవన్నీ వేసాక చీమ గుడ్లను నూనెలో విడవలసి ఉంటుంది. కానీ మేము ఇక్కడే మిస్టేక్ చేసాము. అతని కళ్ళలోకి నూనె కాటు వెళ్ళిపోయినట్టుంది. థ్యాంక్ గాడ్, పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. పేసుని వాగునీళ్ళతో కడిగి నాగేష్ మళ్ళీ వంట పనుల్లో నిమగ్నమయ్యాడు. ఈ అడవిలో మాకు కప్పులు దొరకవు కాబట్టి ఆకుల్ని కప్పుల్లాగా కుట్టి అందులోనే కూసింత చింతపండుని గుజ్జు తీశాడు. చింతపండు ఓకే, భలే స్మెల్ అయితే వస్తూ ఉంది. సూపర్గా వస్తూ ఉంది. అసలు ఒక చికెన్ వాసన వచ్చినట్టే వస్తూ ఉంది. సేమ్ అచ్చంగా అలాగే వాసన వస్తూ ఉంది. మేమైతే ఎలాంటి మసాలా ఐటమ్స్ కూడా వేయలేదు. చూస్తుంటే నోరూరిపోతుంది, అలా ఉంది వాసన అయితే. మరి టేస్ట్ ఎలా ఉందో చూడాలి. ముందే చెప్పినట్లు మనోడు తాటాకుతో చెంచాలు తయారు చేశాడు. ఇవి తినడానికి చాలా చక్కగా ఉన్నాయి. మొత్తంగా చిన్న చెంచా మన ఈ మోడల్ పని చేశాడు. అసలు గట్టిగా ఉంటుంది. ఇంకొకటి
ఇది బాగుంటుంది. రైస్కి బాగుంటుందా? రైస్ కూడా మంచిగా యాడ్ చేయొచ్చు, మంచిగా డిఫరెన్స్గా ఉంటుంది. అవునా? ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ తినాలనిపిస్తుంది. ఇది మేము కూడా తింటూనే ఉన్నాం. చాలా బాగుంది, అద్భుతంగా ఉంది. అసలు అదిరిపోయింది. తినటం వల్ల మన ఆరోగ్యానికి మంచిది. డియర్ ఫ్రెండ్స్, చూసారుగా వీడియో ఎలా ఉంది? చీమల కూర అనేది, చీమల ఫ్రై అనేది నిజంగా చాలా టేస్ట్గా ఉంటుంది. చీమలు తింటాం అనేది చాలామంది అసహించుకుంటారు, కానీ చీమల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. అది ఆదివాసులు తింటారు. ఇది తినడానికి చాలా ఆరోగ్యకరం. కళ్ళు బాగా కనిపిస్తాయని నమ్ముతారు ఇక్కడ. అంతేనా అన్న? అంతే అంతే అంతే. మీరు చెప్పండి. ఇదేంటంటే మన అడవిలో ఆదివాసులు ఇవే తింటారు. ఇప్పుడు ఉండేది కాదు, మన బియ్యం కూడా దొరికేది కాదు. అప్పుడు అడవి గడ్డలు ఇలాంటి దుంపలు కానీ చీమలు కానీ ఇట్లాంటివి తిని ఈ తాటి గుజ్జులు అలాంటివి తిని బతుకుతారు అన్నట్టు అడవిలో ఆదివాసులు. ఇట్లాంటివి తినేయటం వల్ల మనుషులు కొంచెం గట్టిగా ఉంటారు. దీనికి ఏంటంటే మనకు కొన్ని జబ్బులు రావన్నట్టు. ఇదే మెడిసిన్ లేక అడవి చీమలు అవి మందుతో తయారు చేసింది కాదు, ఏది కాదు, అడవిలో ప్రకృతిలో నుంచి తయారు చేసిన మెడిసిన్ అన్నట్టు. కాబట్టి చీమల గుడ్లు కాకుండా ఇంకా వింత వింత వీడియోలు, ఇంకా మన దగ్గర ఉన్న అడవిలో వింతలు విశేషాలన్నీ చూపిస్తాము. మా అయితే ఛానల్ మీరు ఫాలో కండి. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్.